కాగితపు పల్లకి. ఈ కథను రచించిన వారు పురాణం సూర్యప్రకాష్ రావు గారు. ఈ కథ యొక్క మొదటి భాగం మీరు విని ఉండకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, లేదా ఛానల్లో సెపరేట్గా ఒక ప్లేలిస్ట్ ఉంటుంది. ఇక కథలోకి వెళ్దామా? పెళ్లి హడావిడిగా జరిగిపోతుంది. రాఘవులు పెళ్లి నాడే వచ్చాడు. చలపతయ్య వైపు బంధుబలగం కంటే ఆడపెళ్లి వారు ఎక్కువగా కనిపిస్తున్నారు. రంగనాథం, ఆమె ఇద్దరు చెల్లెళ్ళు సకుటుంబంగా తరలి వచ్చారు. ఊర్లో పెద్దలు కూడా చాలా మంది వచ్చారు. రాజశేఖరం అదే అన్నాడు. అసలే నీకు స్వతాభిమానం ఎక్కువ. ఇక్కడ చూస్తే నా బలగం బొత్తిగా పల్చగా ఉంది. నీ బలం చూస్తే వానర బలంలా కనిపిస్తుంది. కాస్త ఈ 2 రోజులు నువ్వడ్డు చేరకు. నీకు చేతులెత్తి మొక్కుతాను. సుభద్రమ్మ మూతి విరుచుకొని, అదేం కుదరదు, నేను అటువైపే ఉంటాను అని అంది. చలపతి అప్పుడు అక్కడే ఉన్నాడు. నేనున్నాను. మా అన్నయ్యకు 100 మందితో సమానం. మన బంటు రాఘవులు ఉన్నాడు. ఎవరన్నా నోరు మెదిపితే ఉండ చుట్టినట్టుగా చుట్టేసి విసిరి అవతల పారేస్తా అని అన్నాడు. సుభద్రమ్మ, అయ్య బాబోయ్, అంత పని మాత్రం చెయ్యకు. నేను ఏదన్నా గొడవలొస్తే సర్దుతాను అని అంది. రంగనాథం 1-2 సందర్భాలు కొంచెం బలం మీద ఏదో నసగబోయాడు. కానీ చలపతి ముఖం వాచేలా ఖచ్చితమైన సమాధానాలు ఇచ్చాడు. పెళ్లి జరుగుతుంది. పెళ్లి పందిరి నిండా జనం తొక్కిసలాట పడుతున్నారు. పిల్లలు గొనగొన గొడవ చేస్తున్నారు. రాజశేఖరం, ఇక్కడ అంతా ఆడపెళ్లివారేనండి, మగపెళ్లివారంటూ ఉన్నదల్లా పెళ్లికొడుకు ఒక్కడే అని అంటున్నాడు. అన్నగారి భయానికి చలపతి నవ్వుకున్నాడు. ఇంతలో ఎవరో పెళ్లికూతురి అన్నగారి దగ్గర చేరి చెవులో మెల్లగా అన్నాడు. ఏమిటి రంగనాథం, తెలిసే ఒప్పుకున్నావా ఈ సంబంధానికి అని అతగాడు అప్పుడే ఊరు నుంచి దిగుబడ్డాడు. రంగనాథం అయోమయంగా అంటే అని అన్నాడు. ఇతగాడు ఎవరని నీ ఉద్దేశం? ఇతగాడు చెడిపోయిన పోరంబోకు. తాగుడు అలవాటుంది, వ్యభిచారిస్తాడు. వీడికొక అమ్మాయితో కూడా సంబంధం ఉంది. వీడి మీద పోలీసు కేసులు, నా తల మీద వెంట్రుకలన్నీ ఉన్నాయి. ఖూనీ కేసులున్నాయి వీడి మీద. నీ చెల్లెల్ని ఇలాంటి వాడి చేతుల్లోనా పెట్టేది? ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఆపై నేను తెస్తాను ఇంతకంటే మంచి సంబంధం. అమ్మాయికేం స్కూల్ ఫైనల్ పాస్ అయ్యింది. ఏదన్నా ఉద్యోగం చేసుకున్నా సంపాదించుకుంటుంది. రంగనాథం కోపంగా అరుపులు మొదలుపెట్టాడు. రాజశేఖరం అతని ధోరణిని ఆపు చేయాలని చూశాడు. కానీ అతను బ్రతిమలాడుతున్న కొద్దీ రంగనాథం రెచ్చిపోయాడు. అతని బావమరుదులు, చెల్లెళ్ళు అతనికి వత్తాసు వచ్చారు. రాజశేఖరం ఒక్కడు సమాధానం చెప్పలేక తలపట్టుకొని వాళ్ల మధ్య నుంచి మెదలక వచ్చి అరుగు మీద చతికిల పడ్డాడు. ఈ గొడవలో పెళ్లి ఆగిపోయింది. పురోహితుడు నివ్వెరపోయి చూస్తున్నాడు. రంగనాథం రాజశేఖర్ని వదలకుండా మీదకొచ్చి రెట్టిస్తున్నాడు. మోసం చేస్తావా? నా చెల్లెలు పెళ్లి కాకపోతే అలాగే ఉండిపోతుంది. ఏదన్నా ఉద్యోగం చేసుకోనైనా బతుకుతుంది. ఈ తాగుబోతుని, వ్యభిచారిని కట్టుకొని అదేం సుఖపడుతుంది? నాతో మాట మాత్రం చెప్పకుండా మీరంతా కలిసి దాని గొంతు కొయ్యాలని చూస్తారా అని అన్నాడు. ఈ గొడవలో రాధమ్మ తల్లికి ఫిట్స్ వచ్చింది. ఆమె ఒంటి మీద స్పృహ లేకుండా పడిపోయింది. ఆమె కూతుర్లు, ఇతర బంధువులు ఆమె చుట్టూ చేరారు. రాజశేఖరం మీదకి రంగనాథం, అతని బావమరుదులు చుట్టేసి దబాయిస్తుంటే చలపతి చూస్తూ ఊరుకోలేకపోయాడు. చుర్రుమని దూసుకుపోయి రంగనాథాన్ని మెడకాలరు పట్టుకొని వెనక్కి ఒక లాగు లాగాడు. రంగనాథం ఆ ఊపికి వెనక్కిపోయి చాపల మీద చితికల పడ్డాడు. అతని బావమరుదులు ఈ ధోరణికి కాస్త చంకి వెనక్కి తగ్గారు. రంగనాథం చలపతి విరుసుకు నడుం వెనికి చటుక్కన లేవలేకపోయాడు. అతని బావమరుదులు పెళ్లాల ముందు పరువు పోగొట్టుకోవడం ఇష్టం లేక రంగనాథాన్ని సాయం పట్టి పందిట్లోంచి గదిలోకి తీసుకుపోయారు. చలపతి అన్నగారితో, ఏమిటి గొడవ అన్నయ్యా? ముందే వాళ్లకు చెప్పకపోయావు? ఇష్టమైతేనే ఒప్పుకునేవారు కదా అని అన్నాడు. రాధ తల్లి వారుగా కన్నీరు కారుస్తూ కూర్చుంది. రాజశేఖరం దగ్గరికి సుభద్రమ్మ వచ్చి, అలా చూస్తూ కూర్చుంటారేమిటండి? వెళ్ళి నచ్చజెప్పండి అని అంది. చలపతి, ఏమిటి నచ్చజెప్పేది? ఇష్టం లేకపోతే మానేయమను, నాకేం నష్టం లేదు అని అన్నాడు. రాజశేఖరం ఈ గొడవకి బాగా చికాకు పడ్డాడు. సుభద్రమ్మ అక్కడ మరిదిగారు లేకపోయుంటే తన వాళ్లను వెనకేసుకొచ్చి భర్తను విసుక్కునేది. రాజశేఖరాన్ని తీసుకొని సుభద్రమ్మ లోపలికి వెళ్ళింది. రంగనాథం కుర్చీలో కూర్చుని ఇంకా ఉద్రేకంగా బావమర్దులు, చెల్లెల దగ్గర అరుస్తున్నాడు. సుభద్రమ్మను రాజశేఖరాన్ని చూడగానే అతని ధోరణి ఇంకా హెచ్చిపోయింది. నీకు కూడా కూతుర్లున్నారు, ఇలాంటి సంబంధాలు చేయగలరా అన్నాడు రంగనాథం. అతని బావమర్దులు వత్తాసు పలికారు. రాజశేఖరం, నువ్వు తొందరపడుతున్నావు రంగనాథం. ఇప్పుడు పెళ్లి ఆగిపోతే ఎవరికి నష్టం? వాడి వెళ్ళిపోతానంటున్నాడు. ఏదో కాస్త వ్యసనాలున్నాయని పూర్తిగా చెడిపోయినట్టేనా? అలా మాట్లాడితే ఎలా? బాగా ఆలోచించు. నా మాట విని ఇక గొడవ చెయ్యకు అన్నాడు. రంగనాథం ఒప్పుకోలేదు. ఇక ఈ సంబంధం చెయ్యను అని అన్నాడు.
తెలిసి తెలిసి ఆమె జీవితం గోతిలోకి తోసేయలేం అన్నారు అతని బావమర్దులు. సరే అయితే ఒక పని చేద్దాం, పోనీ అందుకైనా ఒప్పుకో. రాధమ్మకి ఎలా ఇష్టమైతే అలా చేద్దాం, ఆమె అంతా విన్నాదిగా అన్నాడు రాజశేఖరం. సుభద్రమ్మ అలా చేస్తే బాగుంటుంది అని అంది. అంతా రాధమ్మ దగ్గరకు వెళ్లారు. ఆమె తల్లి పక్కగా కన్నీరు తుడుచుకుంటూ కూర్చుని ఉంది. పెద్దావిడ ఇంకా బాగా స్పృహలోకి రాలేదు. రంగనాథం ఆమెని అడిగాడు, విన్నావుగా రాధా, ఇప్పుడు చెప్పు, నీకు ఇష్టమైతేనే ఈ పెళ్లి జరిపిస్తాను, ఇష్టం లేకపోతే ఆపేస్తాను. అతన్ని గురించి విన్నావుగా, నాకు తెలియకే ఈ సంబంధం నిశ్చయం చేశాను అని అన్నాడు. రాధమ్మ అసలు ఎందుకు ఇంత గొడవ చేశావు నువ్వు అని అడిగింది. రంగనాథం కొంచెం కంగారు పడ్డా, నీ మంచి కోసమే అని అన్నాడు. అయితే ఈ సంబంధం నాకు ఇష్టమే అని అంది రాధ. రంగనాథం కొంత చిన్నబుచ్చుకున్నా, అయితే సరే నీ ఇష్టం అని అన్నాడు. కానీ చలపతి అభ్యంతరం లేవదీశాడు. ఇంత గొడవ జరిగిన తర్వాత ఈ సంబంధం చేసుకోవాలని ఉందా అంటూ రాఘవల్ని తన బట్టలు సర్దమని పురమాయిస్తున్నాడు. రాజశేఖరం అతన్ని బ్రతిమలాడి సుభద్రమ్మ చేత చెప్పించిన చలపతి ఒప్పుకోలేదు. కొసకి రంగనాథం అతని 2 చేతులు పట్టుకొని క్షమాపణ చెప్పుకున్న తర్వాత వెళ్ళి పెళ్లిపీటల మీద కూర్చున్నాడు చలపతి. అప్పటికే పెళ్లి కూతురి ముఖం కందిపోయి ఉంది. సుభద్రమ్మ తన వాళ్ళకి భర్త తన దగ్గర కూడా మరిది గురించి వివరాలేమీ చెప్పలేదని, అసలు ఆయనకి కూడా అంతగా తెలియదని, ఎప్పుడో 15 ఏళ్ల క్రితమే అతడి మానాన అతన్ని వదిలేశారని చెప్పి తాము నిర్దోషులమని రుజువు చేసుకుంటుంది. పెళ్లి జరుగుతుందనే సంతోషం ఒక్కరి ముఖంలోనూ కనబడడం లేదు. తుఫాను వెళ్లిన తరువాత ఏర్పడే ప్రశాంతత అంతా ఆవరించింది. ఎవరి మట్టికి వారు తొందరపడ్డారనే అపవాదు ఆడపిల్ల పెద్దలపైన వేయక వేశారు. ఆడవాళ్ళు ఇంత మొఖాలు చేసుకుని ఏం చేస్తాం, ఇక ముందు ఉంటుంది ముసళ్ళ పండగ అని అనుకుంటున్నారు. తెలియకే దాని బ్రతుకు నట్టేంట ముంచేశారని, దాని గొంతు కోసేశారని చెప్పుకున్నారు బయట వాళ్ళు. తండ్రి ఉంటే ఇలా జరగనిచ్చేవాడా? ఆ ఊరు వెళ్ళి అతని ఉద్యోగం ఏమిటో, అతని రాబడి ఏమిటో తెలుసుకోకుండా ఇలా పెళ్లి చేసేస్తాడా అనుకున్నారు కొంతమంది. రాజశేఖరం చెవిని ఈ మాటలు పడుతూనే ఉన్నాయి. అతని మనస్సు చురుకుమంటుంది. ఈ మాటలతో అతనికి అక్కడ కూర్చోవడం కష్టంగా ఉంది. ఇలా జరుగుతుందేమో అనే భయంతోనే ఈ సంబంధం గురించి చాలా ఆలోచించాడు. భార్య తొందరపడినా తాను అనేక విధాలా ఆలోచించాడు. అయితే ఇలా పెళ్లిపీటల మీదే గొడవ జరుగుతుందని మాత్రం అతను అనుకోలేదు. ఎప్పటికైనా సంసారంలో గొడవలొచ్చి అతను ఈమెను సరిగ్గా చూడకపోతే అల్లరవుతుందేమో అనుకున్నాడు. కానీ ఇలా జరుగుతుందని మాత్రం అనుకోలేదు. రంగనాథం తొందరపాటు మనిషి, ఉద్వేగ భావం కలవాడు. అతనికి తోడు బావమర్దులు అలాంటి వాళ్లే. చుట్టూ కూర్చున్న వాళ్ళల్లో కొందరు తన గురించి కూడా విసుర్లు మొదలుపెట్టారు. ఈ నొప్పుకు కారకుడైన అసలు వ్యక్తి గొడవ రేగడంతో చల్లగా జారుకున్నాడు. అతనే అక్కడ ఉంటే చలపతి ఆగ్రహానికి అతను గురయ్యేవాడే. అక్కడికి చలపతి అతని కోసం చాలా గాలించాడు. సుభద్రమ్మ భర్త పక్కగా చేరింది. ఏమిటిలా చేశారు, నాకు కూడా చెప్పకుండా ఎందుకు దాచారు అని అడిగింది. రాజశేఖరం నాకు మాత్రం ఏం తెలుసు అని అన్నాడు. అబద్ధం ఆడకండి, నాకు ఆ రోజే అనుమానం వచ్చింది. అయితే మిమ్మల్ని నమ్మి నన్ను నమ్మిన వాళ్ళని మోసం చేశాను. మీకు తెలిసే ఈ పని చేశారు కదూ అని అంది. రాజశేఖరం ఒప్పుకోకుండా ఏదో కొద్దిగా తెలిసినా సుభద్రమ్మ అర్ధంతరంగా అందుకొని 100 అబద్ధాలైనా ఒక పెళ్లి జరిపించమని పెద్దలే చెప్పారు కనుక పర్వాలేదు అనుకున్నారు, అంతేగా అని అంది. రాజశేఖరం నువ్వు కూడా అలా మాట్లాడితే నేనేం చెప్పను, నాకు చలపతి ఎంతో రాధమ్మ అంతే అని అన్నాడు. అలా పైకి అంటారు. ఎంత అల్లరెగిందో చూడండి. ఇక ముందు ముందు ఏం జరుగుతాయోనని వాళ్ళు భయపడుతున్నారు. పెళ్లి జరుగుతుందనే సంతోషం వాళ్ళల్లో ఒక్కరికీ లేదు అని అంది ఆమె. ఏంటి గురు, ఇక్కడ కూడా మొదలు పెట్టావు అన్నాడు రాఘవులు. ఎక్కడైతే మాత్రం ప్రాణం ఊరుకుంటుందా? అలవాటు పడ్డ ప్రాణం. ఇంత గొడవ జరిగినా ఇంకా జ్ఞానం రాలేదు మీకు. చలపతికి విసుగు సూటిగా తగిలింది. అతను కోపంగా వాడు కాళ్ళు పట్టుకున్నాడని ఊరుకున్నాను, లేకుంటే ఈ పెళ్లి నాకు అక్కర్లేదని తెగదెంపులు చేసేవాణ్ణి అని అన్నాడు. రాఘవులు సనికిలిస్తున్నట్లుగా నవ్వేసి, ఊరుకోండయ్యా, అసలు మీకు ఈ సంబంధం మీద మోజు ఉంది అని అన్నాడు. నాకేమీ మోజు లేదు అని చలపతి అన్నాడు. నాకు ఆశ్చర్యం వేసిందంటే నమ్మండి, చలపతయ్య గారేనా ఇది అని అనుకున్నాను. ఆయనలా చడామడా తిడుతుంటే చూస్తూ ఊరుకోవడం ఏంటని అనుకున్నాను. నేనెందుకు ఊరుకున్నాను? వాణ్ణి చొక్కా పట్టుకొని ఒక గుంజు గుంజేసరికి వెళ్ళకిలా పడ్డాడు. అలా కూసినందుకు మనూర్లో అయితే ఆడి ప్రాణాలుంటాయా? సున్నంలోకి ఎముక లేకుండా ఒళ్ళంతా పచ్చడిగా ఎరగొట్టేరు. చలపతి ముక్కు ఎగపీల్చాడు.
ఆడపిల్ల మనస్సుకి నచ్చితే ఎంత లావు మగాడైనా అంతేనండి, పిల్లయిపోతారు. అలాంటోళ్ళని చిన్నపిల్లాడు కూడా అలుసు కట్టేస్తాడు. ఏడిచావు, నా జోలికొస్తే పళ్ళు రాలగొడతా. చూశానుగా, ఏ పాటి రాలగొడతారో. లోకరివాజు చలపతయ్య, కాళ్ళర్చుకుంటే తన్నడం, తన్నేవాళ్ళు కాళ్ళు పట్టుకోవడం. చలపతి రాఘవుల్ని బ్రతిమలాడే ధోరణిలో ఈ గొడవలన్నీ ఎల్లమ్మకు చెప్పకేం అని అన్నాడు. చాచా, మీరు వెళ్ళడం మానేసిన తర్వాత నేను ఒక్కసారి కాబోలు అటుపోయాను. ఇక్కడివక్కడ అక్కడివిక్కడ చేరవేయడమేనా నా పని అని అన్నాడు. హోటల్ చేరేసరికి చలపతి, ఈ చుట్టుపక్కల మన వాళ్ళెవరూ లేరు కదా అని అన్నాడు చుట్టూ ఒకసారి కలియ చూసి. చలపతి ఈ వారం రోజులకి హోటల్లో రూమ్ రిజర్వ్ చేయించుకున్నాడు. అక్కడ మత్తుగా తాగేసి ఆ నిశా బాగా తగ్గిన తర్వాత కానీ కొంపకి చేరడు. రెండో కంటి వాడికి తెలియకుండా ఈ తంతు సాగిస్తున్నాడు. రాజశేఖరానికి అనుమానమైతే వచ్చింది కానీ అతనేమీ సాహసించి తమ్ముణ్ణి చెప్పలేకపోయాడు. గుండెలు దడదడమంటూనే ఉన్నా అతనికి ఈ రహస్యం కాస్త ఎక్కడ బయటపడి అల్లరవుతుందేమోనని భయంగానే ఉంది. సుభద్రమ్మ అడిగేసింది, ఎక్కడికి రోజు సాయంత్రం వెళ్ళి బాగా పొద్దుపోయి వస్తున్నాడు మరిది అని. షికారికి పోతుంటాడు అన్నాడు రాజశేఖరం. అంతేనా? ఊర్లో అమృతం పుచ్చుకునేందుకు పోతున్నాడా? రాజశేఖరం గుండెలు దడదడలాడాయి. ఎందుకొచ్చింది నీకా అనుమానం? వాళ్ళు అనుకుంటున్నారు. రాజశేఖరం చలపతితో అన్నాడు. ఇక్కడ కూడా మొదలు పెడితే ఎలా? ఇంత గొడవ జరిగినా ఏమీ పట్టనట్టుగా ఉంటే మధ్యన నాకు ఇబ్బందిగా ఉంది అని అన్నాడు. చలపతి, ఎవరు అంటున్నారో చెప్పు అని అన్నాడు. ఎందుకు? మళ్ళీ కొట్లాటలు జరగడానికా? అంతే, 2 దెబ్బలు పడితే ఇక ఈ ఊసి ఎత్తరు అన్నాడు చలపతి. రాజశేఖరం భార్యతో, విన్నావుగా అని అన్నాడు. సుభద్రమ్మ, ఏనాడైతే ఈ పెళ్లి జరిగిందో వాళ్ళ గుండెల్లో పెద్ద బండే పడిపోయింది. ఇక ఎన్ననుకొని ఏం ప్రయోజనం? నోరు మూసుకుని భరించి ఊరుకోవాల్సిందే అని అంది. రాధమ్మ మంచం వారగా పందిరి పట్టికి అనుకొని కూర్చుంది. చలపతి మంచానికి అడ్డంగా పడుకొని అరటిపళ్ళు తింటున్నాడు. టేబుల్ మీద అగరవత్తులు కాలుతున్నాయి. ఆ సువాసన గదంతా కమ్ముకుంటుంది. ఆ తొక్కలు ఎక్కడ పడితే అక్కడ పడేస్తే ఎవరన్నా జారి పడతారు. ఎవరో ఎందుకు, పొద్దున్నే మీరే పడతారు అంది రాధ. చలపతి ఈ పరిహాసానికి, నేనెందుకు పడతాను? ఒళ్ళు తెలియని వాళ్ళు పడతారు అని అన్నాడు. రాధ, ఈ ఇంట్లో ఒళ్ళు తెలియని వాళ్ళెవరూ లేరు అని అంది. లేకేం, చూస్తుండి ఎవరు పడతారు? నిన్న ఎలా పడ్డారో రేపు అలాగే పడతారు అన్నాడు చలపతి. రాధకు ఉక్రోషం వచ్చింది. అరటిపండు తొక్కలు గుమ్మంలో పారేస్తే ఎవరన్నా అడుగేస్తారు. మా అన్నయ్య కాదు, మీ అన్నయ్య అయినా పడతారు అని అంది. అందరూ ఎందుకు పడతారు? ఒళ్ళు తెలియని వాళ్ళు పడతారు. మా అన్నయ్యకు ఒళ్ళు తెలియదంటారు అంతేనా? అందుకే కాబోలు చొక్కా పట్టుకొని తోసేశారు అని అంది. ఒళ్ళు తెలిస్తే అలా తొందర పడతారా ఎవరన్నా? నేను కాబట్టి సరిపోయింది. ఇంకొకరైతే అసలు ఒప్పుకునేవారే కాదు. ఇంత గొడవ చేసినందుకు మళ్ళీ నీ మెళ్ళలో పుస్తు కడతారా ఎవరన్నా అని అన్నాడు. మీ అన్నయ్య గారు ముందు చెప్పకుండా అలా చేయవచ్చా? ఏం చేశారు? ఎవరన్నా అలాగే భయపడతారు. మీ అన్నయ్య గారు తమ పిల్లలకి పెళ్లి చేయరు. ఆయన మాత్రం వెనక ముందు చూడకుండా సంబంధం చేస్తారా అని అంది. ఇప్పుడు మీ వాళ్ళు తొందరపడ్డారంటావా? ఏమో, మీ గురించి విన్న సంగతులు ఎవరికన్నా భయం పుట్టిస్తాయి అంది రాధ. అప్పటికీ చాలా పొద్దుపోయింది. ఊరంతా నిద్రపోయింది. స్టేషన్లో రైలు కూడా వచ్చింది కాబోలు. అది ఆవిరి వదులుతున్న చప్పుడు వినిపిస్తుంది. బయట ఎవరో గుర్రు పెట్టి నిద్రపోతున్నారు. అతని జీవిత విశేషాలు ఈ వారం రోజుల్లోనూ రాధ చాలా వరకు ఆరాలు తీసింది. అతని మనస్సులో దాపరికం లేకుండా అన్నీ చెప్పాడు. అలా చెప్పడం వల్ల చలపతికి చాలా మనశ్శాంతి దొరికినట్లు కనిపించాడు. పెళ్లిలో తన అన్న చేసిన గొడవకి అతను చాలా కలత చెందాడు. ఈ పెళ్లి తెగదెంపులు చేసుకునే వరకు చలపతి ఆలోచనలు వెళ్ళాయి. అయితే తానుగా అన్న చేసిన పనిని ఖండించి ఈ వివాహం జరగాల్సిందే అనడంతో అతని మనసు మార్చుకున్నాడు. లేకుంటే తన జీవితం లేనిపోని పౌరుషాలకు పోయి ఉంటే ఇంకొకలాగా ఉండేది. పెళ్లిపీటల మీద చెడిపోయిన పెళ్లి అని తెలిస్తే మళ్ళీ ఎవరు తనని పెళ్లి చేసుకుంటారు? భర్త ఆ మాట అన్నాడు. పంతానికి తాను ఉద్యోగం చేసుకుంటానని, తన బ్రతుకు తాను బ్రతుకుతానని, అన్నయ్యకి తానంటే స్వంత పిల్ల కంటే ఎక్కువగా చూసుకుంటానని రకరకాలుగా చెప్పినా ఎవరు చేసుకుంటారు? ఏదో లోపం లేకపోతే ఎందుకు పెళ్లి చెడిపోతుంది అని అపవాదాలు చేస్తారు. ఇప్పుడు ఈ అపవాదాలు పెట్టి ఈ పెళ్లి చెడగొట్టాలని చూసిన వాళ్ళే అప్పుడు ఇంకొకలాగా మాట్లాడతారు. ఇంకో విధంగా అపవాదాలు పుట్టిస్తారు. అయితే ఈ వారం రోజుల పరిచయంలోనూ చలపతి ప్రవర్తనలో కొంత మొరటుతనం, అసభ్యత ఆమె పసిగట్టలేకపోలేదు. సంసారంలో 10 మందిలో మెలగాల్సిన భావన
చనువుగా కలిసిమెలిసి తిరగడం, ఒక మాటకి 10 మాటలు కలుపుకోవడం అతనికి తెలియవు. 1-2 సందర్భాల్లో రంగనాథం సరదాగా వేళాకోళం చెయ్యబోతే భర్త చాలా మొరటుగా సమాధానాలు చెప్పాడు. తాను అక్కడే ఉంది. మీద కలయపడి కొడతారేమో అని తాను కూడా భయపడింది. ఏం బావుగారు, మరీ అంత అంటి అంటకుండా ఉంటే ఎలా? కాస్త మాతో కలిసి కబుర్లు చెప్పండి అన్నాడు రంగనాథం భోజనాలై వరండాల మీద కూర్చున్నప్పుడు. ఉత్తి కబుర్లు చెప్పుకొని ఏమిటి ప్రయోజనం? చేతనైతే 2 పేకలు తీయండి, చేతులు కలపండి, మరి శక్తి చూపించండి అన్నాడు చలపతి. రంగనాథం బావమర్దులకి పేకాట ఆడడం రాదు. అందుకు రంగనాథం, డబ్బెట్టి పేకాట ఆడితే పెద్దవాళ్ళు హర్షించరు, మనం చెడిపోతున్నామని వాళ్ళు గొడవ చేస్తారు అని అన్నాడు. చేత కాదని చెప్పరాదు, ఎందుకొచ్చిన సంజాయిషీలు? ఉత్త కబుర్లు ఆడవాళ్ళు చెప్పుకుంటారు అన్నాడు చలపతి. అక్కడున్న వాళ్ళంతా ముఖం మీద కొట్టినట్టుగా చలపతి అన్న మాటలకి ముఖం మార్చుకున్నారు. రంగనాథం నోరు మెదపలేక ఊరుకున్నాడు. ఆడవాళ్ల ముందు చలపతి అలా చులకనగా తీసిపారేస్తూ మాట్లాడినందుకు రంగనాథం బావమర్దులు లోపలికి వెళ్ళడానికి మనస్కరించక, అక్కడే ఉండడానికి మనస్కరించక కొంతసేపు బొమ్మల్లా కూర్చున్నారు. చలపతి, పోనీ ఒక పందెం వేద్దాం అని అన్నాడు. ఎవ్వరూ ఉలకలేదు పలకలేదు. అస్సలు నోరు మెదపకుండా రోజంతా గడపాలి. రంగనాథం, మేము ఓడిపోతాం అలాంటి పందెంలో అని అన్నాడు. మరింకేం, చేతనవ్వవు గాని డబ్బాల్లా డబడబా సొల్లు వాగుడు వాగడానికి పనికొస్తారు. పోనీ కుస్తీ పడదామా అని అన్నాడు. రంగనాథం ముఖం ముడుచుకొని, తొందరపడకు చలపతి, కుస్తీలో మాతో నిలబడలేవు. నేను కాలేజీలో కుస్తీ పోటీల్లో పాల్గొని బహుమతులు పొందాను. రంగనాథం వాళ్ళ ఆవిడ్ని పురమాయించి అల్మారాలోంచి 2 కప్పులు తెప్పించాడు. అవి చూసి చలపతి జంకిపోతాడేమోనని కాబోలు రంగనాథం బావమర్దులు కూడా అతనికి వత్తాసు నిలబడ్డారు. చలపతి, మరైతే ఇంకేం, సిద్ధం కండి, లంగోటా బిగించండి అని అన్నాడు. చలపతి చొక్కా కాలరు పట్టుకొని వెనక్కి లాగినందుకే నేల మీద ఎల్లకిల్లా పడి నడుం విరగ్గొట్టుకున్న రంగనాథం ఆ నొప్పుల నుంచి కోలుకునేందుకు 2 రోజులు పట్టింది. రోజంతా భార్య బెల్లం సున్నం కలిపి పట్టు వేసి నడుం మీద అమృతాంజనం మర్దన చేస్తూనే ఉంది. రంగనాథం 2 చేతులు జోడించాడు. తాను చూస్తూనే ఉంది అదంతా. మరి ఊరుకో, ఎందుకొచ్చిన వాగుడు అన్నాడు చలపతి మొరటుగా. ఇక ఆ తర్వాత ఎవరూ భర్తని చనువుగా పలకరించలేదు. వాళ్ళకి భయం, అతనేమంటాడేమోనని. ఆ రోజు రాత్రి చలపతి అరటిపళ్ళు తిని కావాలని వీధి గుమ్మంలో పడేశాడు. రోజు పొద్దున్నే రంగనాథం అక్కడే నిలబడి ఇంటి యజమాని హోదా వెలగబెడుతూ ఊరంత గొంతు చేసుకుని లేనిపోని కోపతాపాలు ప్రదర్శిస్తుంటాడు పనివాళ్ల మీద. పాపం రంగనాథం పొద్దున్నే మామూలుగా లేచి కళ్ళు నలుపుకుంటూ వీధిలోకొచ్చాడు. రౌద్రంగా పనివాళ్ల మీద ఎగురుతూనే ముందుకు అడుగు వేశాడు. అడుగు వేయడం ఆలస్యం. ఒక్క ఊపులో జర్రిమని జారి మెట్ల మేంచి ముందుకి పంచాలోకి వెళ్ళి చతికిల పడ్డాడు. చలపతి అరటిపండు తిని ఆ తొక్కలు కిటికీలోంచి గుమ్మంలోకి పారేయకుండా రాధ జాగ్రత్త తీసుకుంది. ఆమె అడ్డుపడకపోతే చలపతి మళ్లీ తొక్కలు అలాగే పడేసేసేవాడు. చలపతి సిగరెట్టు అంతమందిలో చాలా దర్జాగా కూర్చుని కాలుస్తుంటాడు. ఆ సిగరెట్టు పీకలు వాళ్ళ తలల మీద నుంచి అవతలకు విసిరేస్తుంటాడు. కాస్త అవతలకు పోయి కాల్చకూడదు? పోనీ అక్కడే కాల్చినా లేచి వెళ్ళి పారేయకూడదు అని అనిపించింది రాధకు. రంగనాథం రాధతో అన్నాడు కూడాను, తొందరపడ్డాం, ఏమిటి ధోరణి అని. ఏం చెబుతుంది తను పాపం? ఎందుకిలా చేస్తున్నారు అంటే, నాకు తోచినట్టు చేస్తాను అంటాడు చలపతి. ఏం చెబుతుంది తను? అటు అన్నగారికి ఇటు భర్తకి సర్ది చెప్పలేక ఎప్పుడు ఈ వారం రోజులు గడుస్తాయా అని 1000 దేవుళ్ళకి మొక్కుకుంది. రాజశేఖరం ఇంకా అతని భార్య పెరటి అరుగుల మీద కూర్చుని చాలాసేపు మాట్లాడుకున్నారు. రాజశేఖరం ఇంకా సర్ది చెప్తున్నాడు. సంసారం ఏర్పడితే అన్నీ వాతంటద అవే సర్దుకుపోతాయి అని. ఎన్ని చెప్పారండి నంగనాచి మాటలు. మితభాషి అని, మితహారి అని బండారం బయటపడింది. మనం ఎన్ని రకాలుగా సర్ది చెప్పాలని చూసినా వాళ్ళు నమ్మటం లేదు. పైకి తేలకపోయినా లోపల నానా విధాలుగా గింజుకుంటున్నారు. హడలి ఆకాశం చూస్తున్నారు. పైగా ఇప్పుడే తీసుకుపోతానంటున్నాడేమిటి? అవును, ఎందుకు ఆలస్యం? వాడికి 30 ఏళ్ళు, ఆమెకు 20 ఏళ్లకు పైబడ్డాయి. ఇంకా చిన్నపిల్లల ముద్దులు ముచ్చట్లు తీర్చడానికి ఒక్క ఏడాది పాటైనా వాళ్ళకి ఉంచుకోవాలని ఉంది పాపం. నా అభిప్రాయం ఆలస్యం అనర్థాలకి దారితీస్తుంది అని అన్నాడు రాజశేఖరం. కొబ్బరి ఆకుల నీడలు ఆ పంచలోకి పడుతున్నాయి. రాజశేఖరం ఇంకా జరిగిన కలత నుంచి పూర్తిగా కోలుకోలేదు. అతనికి భార్య మీద కొంచెం కోపంగా ఉంది. ఆమె అడిగినందువల్లనే తను బాధ్యత మీద వేసుకున్నాడు. అనవసరంగా గొడవల్లో పడ్డాడు.
అయినా భార్య ఇంకా ఎదురు వీరుస్తుంది. మనమంటే ఎంతో గౌరవం అభిమానం ఉండేవి అంది సుభద్రమ్మ. రాజశేఖరం ముఖం వంచుకున్నాడు. ఇప్పుడు అదంతా పోయింది. మనల్ని మోసగాళ్ల కింద జమకట్టి మాట్లాడుతున్నారు. విసమెత్తు విలువ కూడా ఉండడం లేదు. మరిదిగారు నోరున్న మనిషి కనుక అనలేక భయపడుతున్నారు గాని మనమంటే అస్సలు లక్ష్య పెట్టడం లేదు. కూరాకులో పురుగులా తోసి పారేస్తున్నారు. నాకు తలవంపులుగా ఉంది. ఎప్పుడెప్పుడు కొంపకి చేరుతామా అనిపిస్తుంది అంది సుభద్రమ్మ. ఇదంతా నీ మూలానే అన్నాడు రాజశేఖరం. నేనేం చేశాను? దాచిపెట్టి ఇలాంటి సంబంధాలు అంటకాడతారని నేను అనుకున్నానా? అసలు లోపాలు నా దగ్గరైనా చెప్పొచ్చుగా. నా దగ్గర దాచారు. మోసం చేస్తే ఇలాగే ఉన్న పరువులు కూడా పోయి అల్లరవుతాం. 100 అబద్ధాలు చెప్పి అయినా ఒక పెళ్లి జరిపించమన్నారు పెద్దలు. అలాగే చేశాను. సర్లేండి, ముందు ముందు అతగాడు సరిగ్గా ఉన్నాడా సరే. ఏమన్నా గొడవలు జరిగితే బాధ్యత మన మీదే పడుతుంది. తమ్ముణ్ణి ఎలా దారిలో పెట్టుకుంటారో ఏమిటో. రాజశేఖరం, నాదేముంది, నీది బాధ్యత అని అన్నాడు. సుభద్రమ్మ కాసేపు ఊరుకొని మళ్ళీ మొదలుపెట్టింది. భర్తకు విసుగ్గా ఉన్నా ఆమె ఒకంతట వినకుండా, అది సరే, అసలు వాళ్ళిద్దరూ బాగానే ఉన్నారండి. మధ్యన వాళ్ళకెందుకు ఈ రొస్టు? నిన్న చిలకా గోరింకల్లా 2 సినిమాలు చూసొచ్చారు. పెళ్ళై 4 రోజులు కాలేదు. అప్పుడే 24 గంటలు తలుపులు వేసుకొని చా సిగ్గు ఎగ్గు అన్నీ విడిచేశారండి ఈనాటి పిల్లలు. మరి అదే సమయంలో లోపల నుంచి పకపకలు వినిపిస్తున్నాయి. మీ తమ్ముడికి కోపం కాబోలు అన్నాడు రాజశేఖరం. కోపం కాదు మరి, ఏ మాట కామాటే చెప్పుకోవాలి. మీ తమ్ముడు చేసిన పని ఏం పని? అలా అరటిపండు తొక్కలు అక్కడే పడేయాలా? తెలిసి చేస్తారా? అలా నవ్వితే ఎలా ఉంటుంది? వాడెందుకు నవ్వాడో, ఇందుకే అని ఎందుకు అనుకోవాలి? సర్లేండి మీ సమర్థన. ఏది ఎలా ఉన్నా వాళ్ళిద్దరూ అన్యోన్యంగా ఉండి వాళ్ళ కాపురం ఇలాగే ఎల్లకాలం వెళ్తే అదే కదా అందరికీ కావాల్సింది అన్నాడు రాజశేఖరం ఆవులిస్తూ. ఇప్పుడైనా ఎల్లమ్మను ఓసారి చూసొద్దామా అన్నాడు రాఘవులు ఊర్లో అడుగుపెట్టి గంటైనా కాకుండానే. చలపతి కాస్త తటపటాయించి చేతులు జోడించి, ఒరే రాఘవులు, కాస్త నా పరువు కాపాడు అని అన్నాడు. చెప్పనులేండి, అంత తెలివి తక్కువ వాణ్ణా? ఇప్పుడెందుకులే అన్నాడు చలపతి నసుగుతూ. ఒకసారి వెళ్దాం పదండి. మళ్ళీ అమ్మగారు కాపురానికి వస్తే ఎలాగో వెళ్ళడం కుదరదు కదా. రాఘవులు బలవంతం మీద చలపతి అయిష్టంగానే అంతకుముందు రాఘవులకిచ్చిన మాట నిలబెట్టుకునేందుకు బయలుదేరాడు. వాళ్ళు వెళ్లేసరికి ఎల్లమ్మ కాఫీ కాచుకుంటుంది. తలుపు తీసేసరికి ఎదురుగ్గా చలపతి, రాఘవులు కంటపడేసరికి ఆమెకు ఒళ్ళు జలధరించినట్టుగా అయ్యింది. రండి, లోపలికి రండి అంటూ ఆహ్వానించింది. రాఘవులు గుమ్మం దగ్గరే చతికిలబడ్డాడు. చలపతి వెళ్లి కుర్చీలో కూర్చున్నాడు. ఇదివరకు అతను చనువుగా మంచం మీద కూర్చునేవాడు. ఎల్లమ్మ ఒక్క నిమిషం కాఫీ తీసుకువస్తాను అంటూ లోపలికి వెళ్ళింది. మరో నిమిషంలో 2 కప్పులతో కాఫీ తెచ్చి ఇద్దరికీ ఇచ్చి, ఇవాళ నా ఇల్లు పావనం చెయ్యాలనే బుద్ధి పుట్టిందేం అని అడిగింది. చలపతి, ఓసారి చూసిపోదామని వచ్చాను అన్నాడు. పెళ్లి బాగా జరిగిందా అడిగింది ఎల్లమ్మ. చలపతి, ఓహో, పెళ్లికేం చాలా వైభవంగా జరిగింది. బహుశా అలాంటి పెళ్లి ఇంకెక్కడా జరిగి ఉండదు అని అన్నాడు. రాఘవులు సన్నగా దగ్గుతున్నాడు. చలపతి ఒకసారి అతని ముఖంలోకి చూసి చూపులతోనే అతన్ని హెచ్చరించాడు. రాఘవులు నోరు మెదపకుండా ఊరుకున్నాడు. అంత బాగా జరిగిందన్నమాట. కట్నం ఏపాటి ఇచ్చారు? 5,000. రాఘవులు మరీ ఇంత ఘోరంగా కోతలు కోయడం అనుకున్నాడు. ఎల్లమ్మ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ, అయితే మీరు ఖరీదైన పెళ్లి కొడుకేనన్నమాట అని అంది. అదేందమ్మగారు, అయ్యగారికి అంతా బ్రహ్మరథం పడితే అని అన్నాడు. పోనీ ఓ చిన్న కారైనా కొనిచ్చారా? ఈ ధోరణి ఎగతాళిగా ధ్వనించింది చలపతికి. అయ్యగారే కొనిచ్చారు కారు. ఏమిటి, కారు కొనిచ్చారా? రాఘవులు నవ్వేసి, రూపాయి పెట్టి బావమర్ది గారి అబ్బాయికి ఒక కారు కొనిచ్చారు అయ్యగారు అని అన్నాడు. అదా, ఇంతకీ అత్తగారు మీ అయ్యగారికేం కొనలేదా? రాఘవులు కొంటారట మోటార్ సైకిల్, మాటిచ్చారు అని అన్నాడు. పెళ్లి సలక్షణంగా గొడవలు ఏవీ లేకుండా జరిగిందా? దివ్యంగా జరిగింది. ఊరంతా పెళ్లికి వచ్చారు. ఆశ్చర్యంగానే ఉంది అంది ఎల్లమ్మ నమ్మకం లేని స్వరంతో. ఇందులో ఆశ్చర్యమేముంది? చలపతయ్య పెళ్ళంటే గొడవలు లేకుండా జరగడమేమిటా అని అంది ఎల్లమ్మ. ఇప్పుడు అయ్యగారు చాలా మారిపోయారులేండమ్మా అన్నాడు రాఘవులు. మరి చుక్కపుచ్చుకోలేదా? అది మాత్రం మానలేరులేండి. ఏది ఎలా ఉన్నా అది మాత్రం మామూలుగానే సాగిపోయింది. వాళ్ళు పసిగట్టలేదా? రెండో కంటివాడికి తెలియకుండా పుచ్చుకున్నారు. చలపతి పెళ్లికి సంబంధించిన వివరాలు చాలా చెప్పాడు. వాళ్ళు చాలా ఉన్నవాళ్ళని, చాలా మర్యాదస్తులని,
పలుకుబడి గల వారని చెప్పాడు. అతను చెబుతున్న మాటలన్నీ ఇప్పుడు నాకు స్టేటస్ పెరిగింది సుమా అని చెబుతున్నట్లుగా ఉన్నాయి. మరి మీ ఆవిడిని ఎప్పుడు తీసుకువస్తారు అంది ఎల్లమ్మ. త్వరలోనే తీసుకువస్తారు. ఎల్లమ్మ తన సొంత వ్యవహారాలు గొడవలు ఏమీ అతనితో ఈసారి ప్రస్తావించలేదు. అతను కూడా అడగలేదు. చలపతికి ఆమె అసూయ పడుతున్నట్టు ఉడుక్కుపోతున్నట్టు కనబడింది. అతను ఒకసారి ముక్కు ఎగపీల్చి ఇక వస్తాను అని అన్నాడు. అప్పుడేనా? ఇప్పుడే కదా వచ్చింది అంది ఎల్లమ్మ. చలపతి లేవబోతుంటే కాసేపు కూర్చోండి, మళ్ళీ ఎప్పటికో దర్శనం అని అంది. ఇక్కడే ఉంటారుగా అయ్యగారు అన్నాడు రాఘవులు. అయ్యగారున్నా నేను ఉండద్దు అంది ఎల్లమ్మ. చలపతి ఆశ్చర్యంగా ఏం అని అన్నాడు. ఎల్లమ్మ, నేను యాత్రలకు పోతున్నాను. అక్కడ తెలుసున్న వాళ్ళ సత్రం ఒకటి ఉంది. అక్కడ కొన్నాళ్ళు ఉందామని అనుకుంటున్నాను అని అంది. అదేందమ్మగారు, ఎప్పుడు వెళ్తున్నారు? ఎన్నాళ్ళుంటారక్కడ? ఒక వారం రోజుల్లో బయలుదేరుతున్నా. ఎన్నాళ్ళు ఉంటానో ఇప్పుడే చెప్పలేను అని అంది. ఆమె చాలా నిర్లిప్తంగా నివృత్తిగా ఉన్నట్టు కనిపించింది. చలపతి ఒకసారి ముక్కు ఎగపీల్చి వెళ్ళటం మంచిదే, మనస్సుకు హాయిగా విశ్రాంతిగా ఉంటుంది అని అన్నాడు. రాఘవులకి ఈ ధోరణి నచ్చక, ఎందుకులేండి అమ్మగారు, అక్కడ మీరు ఉండలేరు, అలవాటు లేని చోట కష్టాలు పడతారు అని అన్నాడు. ఎల్లమ్మ, ఆహా వెళ్ళాలి తప్పదు, డబ్బు కూడా కట్టేశాను అని ఆమె యాత్ర స్పెషల్ వారి రసీదు తెచ్చి చూపించింది. చలపతి ఆమె ధోరణికి బెదిరి తాను బ్రతిమలాడి ఆగమంటానని కాబోలు అని అనుకున్నాడు. ఆ రసీదు చూసి తర్వాత ఆమె ప్రయాణం ఖాయమని నిర్ధారించుకొని ఆమె మనస్సు దెబ్బతినే వెళ్తుందని అనుకున్నాడు. అతనికి ఆ ధోరణి మరీ విపరీతంగా తోచింది. డబ్బు కడితే కట్టారు లెండమ్మా, ఎందుకు అనవసరంగా ప్రయాణం అన్నాడు రాఘవులు ఆమెను ఆపే ధోరణిలో. వెళ్ళక తప్పదు అంది ఎల్లమ్మ. వెళ్ళని రాఘవులు, ఆమెకు ఎలా ఇష్టమైతే అలా చేస్తుంది, మనమెందుకు ఆపడం అన్నాడు చలపతి. ఆమె ముఖంలో ఏ మార్పు లేదు. చాలా నిర్లిప్తంగా ఒక ఖరారైన నిర్ణయానికి వచ్చేసినట్టుగా ఆమె కనిపించింది. అయినా చలించలేదు చలపతి. అతనికి ఈమె చర్య మీద, స్థితిగతుల మీద ఇప్పుడు సానుభూతి గాని జాలి గాని లేవు. ఒక వ్యక్తి కొంతకాలం చెడు తిరుగులు తిరిగి ఉండొచ్చు. అంత మాత్రాన తమ స్వార్థం కోసం ఎవరూ ఎదుటి వాళ్లను తమ కోసం బలైపోవాలని కోరుకునే హక్కు వారికి లేదు. ఆ ధోరణి ఏ విధంగానూ సమర్థనీయం కాదు. బహుశా రాఘవులు కూడా ఈమె ధోరణి హర్షిస్తాడని తాను అనుకోడు. తాను బ్రతిమిలాడి ఆమెను కొన్ని సలహాలు ఇచ్చి ఈ ప్రయాణం ఆపు చేస్తానని ఆమె అభిప్రాయం. లేకుంటే ఆమె ఇప్పుడే ఈ ప్రయాణానికి ఎందుకు తలపెట్టాలి? చలపతి కుర్చీలోంచి లేచి ఉంటాను అంటూ యువతలకు వచ్చేశాడు. ఆమె మంచిది అని మాత్రం అంది. రాఘవులు, నా మాట విని వెళ్ళకండమ్మా అని అన్నాడు. ఎల్లమ్మ, మళ్ళీ త్వరలో వచ్చేస్తాలే రాఘవులు అని అంది. రాఘవులు కళ్ళు ఒత్తుకోవడం చూశాడు చలపతి. ఎల్లమ్మ చూసింది. ఎందుకు రాఘవులు, నీకు నా మీద అంత అభిమానం? నేను నీకు ఏం సహాయం చేశానో అని అంది. రాఘవులు సమాధానం చెప్పకుండా ముందుకు సాగిపోయాడు. ఎల్లమ్మ లోపలికొచ్చి తలుపు వేసుకుంది. ఇంకా చలపతి పాత ధోరణిలోనే ఉన్నాడు. తనిప్పుడు బాగుపడుతున్నట్టు, తన జీవితం వెనుకటి జీవితంలోంచి ఇంకా పైకి పోతుందని అతను అనుకుంటున్నాడు. గత జీవితంలోకి ఒక్క నిమిషం కూడా, ఆఖరికి తనతో సాంగత్యం కూడా అతనికి వెగుటుగాను అసహ్యంగాను భావిస్తున్నాడు. అలాగని అతను ఏ వ్యసనమూ మానకపోవచ్చు. కానీ అన్నింటికంటే తన దగ్గరకు రావడం, తనతో మునపటిలా ఉండడం అన్నది చాలా నీచమైందిగా అతను భావిస్తున్నాడు. ఇప్పుడిలా వచ్చాడంటే అది తన మీద అభిమానం కాదు, తాను అన్న మాటలు తప్పని రుజువు చేయడానికే వచ్చాడు. నీ మాటలు నేను లక్ష్య పెట్టాను సుమా, నేను సంసారం చెయ్యలేని అసమర్థుడినని అనుకుంటున్నావు కాబోలు. నా గౌరవం మర్యాద ఇప్పుడు పెరిగాయి అని చెప్పడానికే వచ్చాడు అని ఆమెకు అర్థమయ్యింది. ఆమెకు చాలా కష్టంగా ఉంది ఈ ప్రవర్తన. అతన్ని ఆ భావన నుంచి తనెంత మార్చాలని చూసినా అతను మనసు మార్చుకోలేకపోతున్నాడు. అతను తన ఇంటికి మునపటిలా రాకపోవచ్చు, కానీ కనీసం తన అభిమానాన్ని గుర్తిస్తే చాలు అని అనుకుంది. రాఘవులు ఈ పరిస్థితులు గ్రహించాడు. అతనికి అర్థమైన ప్రేమాభిమానాలు చలపతయ్యకు అర్థం కాలేదు. అతను ఏ విషయమో సరిగ్గా అర్థం చేసుకోలేడు. అపార్థం చేసుకోవడం మాత్రం సులువుగా చేస్తాడు. ఒక అభిప్రాయానికి వస్తే మనస్సు తిప్పుకోలేడు. శుద్ధ మొద్దు స్వభావం అంటే మళ్ళీ ఊరిడి కోపం. ఇక్కడ ఉంటే తన పరిస్థితి చాలా అధ్వానంగా మారిపోతుంది. చలపతి ఎలాగో ఇంక రాడు, అందుకు సందేహం లేదు. అతను దూరం అయినా మరుక్షణం నలుగురిలోనూ నవ్వుల పాలవుతుంది. అతనితో ఉంటే అతని సంసారాన్ని చెడగొట్టేసింది అని అప్పుడు నిందవేసే లోకమే అతను దూరంగా తప్పుకోగానే ఎగతాళి చేస్తుంది. మంచు విడిచి కొండల తన లొసుగు బట్ట బయలవుతుంది.
తన చుట్టూ మళ్ళీ చెడు గ్రహాలు తిరగడం ఆరంభిస్తాయి. తన జీవితం మళ్ళీ మొదటికొస్తుంది. ప్రస్తుతం ఊర్లో ఉండే బాకీలు చాలా వరకు తను వసూలు చేసింది. ఇక కొద్దిగా మాత్రం ఉన్నాయి. పర్లేదు, ఎప్పటికైనా వసూలు చేసుకోవచ్చు. ఋషికేశ్లో తెలుసున్న ఆవిడ ఈ ఊరు నుంచి వెళ్లి స్థిరపడింది. ఆమె తన డబ్బులతో దైవకార్యాలు చేస్తూ అక్కడే స్థిరపడింది. ఆమెకు తాను కొన్నాళ్ళు అక్కడ ఉండే అవకాశం కల్పించమంటూ కోరుతూ ఉత్తరం రాస్తే ఆమె అంగీకారం తెలుపుతూ రాసింది. ఆమె ఆహ్వానం పెద్ద పెన్నిది దొరికినట్టుగా అనిపించింది. ఈ సదవకాశం జార విడుచుకుంటే ఇక తన బ్రతుకు అల్లరిపాలైపోతుంది. ఇక్కడ ఉంటే తనకి మనశ్శాంతి ఉండదు. ఓ మంచి రోజున రాజశేఖరం, సుభద్రమ్మ బాధ్యత వహించి రంగనాథంతో సహా రాధమ్మను తీసుకొచ్చి చలపతికి అప్పచెప్పారు. వచ్చిన మరో నిమిషం సుభద్రమ్మ వంటగది పెత్తనం స్వీకరించింది. రాధ బిడియం లేకుండా అద్దం ముందు నిలబడి జడ ముందుకు వేసుకుని అద్దంలోంచి వీధి గుమ్మంలో రాఘవుల చేత కుర్చీలు టేబుళ్లు సర్దిస్తున్న చలపతిని చూస్తుంది. సుభద్రమ్మ వంటగదిలో సరుకులు సామాన్ల కోసం వెతుకులాట మొదలుపెట్టింది. ఆమెకు అంతా కొత్తగా ఉంది. రంగనాథం, రాజశేఖరం స్నానాలు చేయడానికి వెనక పెరట్లో బావి దగ్గర చేరారు. చలపతి వెనక్కి తిరిగేసరికి రాధ అద్దం ముందు నిలబడి ఉంది. రాఘవులు సామాన్లు సర్దేసి గోడకి పటాలు తగిలిస్తున్నాడు. రాధ గుమ్మం దగ్గరకు వచ్చి, అవేం పటాలండి, అంతకంటే మంచి పటాలు కొనలేకపోయారా అని అంది. రాఘవులు ప్రకృతి దృశ్యం పటం ఒకటి గోడకి తగిలిస్తున్నాడు. ఏం, దానికేం, చాలా బాగుంటుంది. నీకు రాముళ్ళు, భీముళ్ళు, పంచపాండవులు పటాలు ఇష్టం కాబోలు అని అన్నాడు. నాకేమిటి, ఎవరన్నా ఇవే ఇష్టపడతారు. ఇళ్లల్లో అవే పెట్టుకుంటారు. ఈ ఆకులు అలవలు తగిలిస్తారా ఎవరన్నా? అన్నయ్య రాధాకృష్ణుల పటం, రామపట్టాభిషేకం పటం ఇస్తానన్నాడు. సామాన్లు ఎక్కువైపోయాయని నేనే తీసుకురాలేదు అంది రాధ చాదస్తంగా. ఏమిటా పటాలు? ఇంకా నయం తీసుకొచ్చావు కాదు, నీకు నాకు తగాదా వచ్చేది. రాఘవులు ఆ పటం కొట్టేసి ఇంకో పటం తీశాడు. ఏది రాఘవులు, ఆ పటం చూపించు అని. అబ్బే, ఇది అస్సలు బాగోలేదు. సంసారి ఇళ్లల్లో ఇలాంటి పటాలు పెట్టకూడదు అని. తగిలించకండి అని అంది. దీనికేం, చాలా బాగుంటుంది. ఇంత చక్కని క్యాలెండర్ ఈ సంవత్సరం ఎవ్వరూ వెయ్యలేదు. ఆ క్యాలెండర్లో ఓ అమ్మాయి అర్ధనగ్నంగా చంకలో బిందెతో రేవు దగ్గర నిలబడి ఉంది. రాధ ముసుబిసిగా నవ్వుతూ నోరు మూసుకొని, ఎవరన్నా నవ్వుతారు ఇలాంటి బొమ్మలు తగిలిస్తే అని అంది. నువ్వు తగిలించరా రాఘవులు, ఈ పల్లెటూరు మనిషికి ఏం అర్థమవుతాయి అన్నాడు చలపతి. పెరట్లో బావి దగ్గర స్నానం చేస్తూ రాజశేఖరం, రంగనాథం కబుర్లు చెప్పుకుంటున్నారు. సుభద్రమ్మ మొత్తానికి వంటగదిని డిస్కవర్ చేసి వంట ప్రారంభించింది. రాధమ్మకు అంతా అలవాటు లేని చోట తడుముకుంటున్నట్లుగా ఉంది. రాధ వంటగది గుమ్మంలో నిలబడి అక్కగారిని ఒకసారి పలకరించింది. మొత్తానికి ఎక్కడ ఏముందో ఇట్టే పట్టేశావే అని అంది. రాజశేఖరం అప్పుడే స్నానం పూర్తి చేసి వచ్చి వంటగది గుమ్మంలో నిలబడి ఒళ్ళు తుడుచుకుంటున్నాడు. రంగనాథం చాదస్తంగా స్నానం చేస్తాడు. అతను బావి దగ్గర 100 బకెట్లన్నా తోడి పోసుకున్నదే తృప్తిపడడు. నీ తమ్ముడికి ఇంట్లో ఒక చిన్న చెరువు లాంటిది తవ్వితే రోజంతా అందులోనే కాలక్షేపం చేయడానికి వీలుగా ఉంటుంది అన్నాడు రాజశేఖరం. రాధ వంటగది గుమ్మం దగ్గర భర్తతో పరాచికాలు ఆడుతుంది. బావి దగ్గర నుంచి రంగనాథం ఈ బావగారి పరాచికానికి సమాధానం ఇచ్చాడు. తిండిలో ఏముందోయ్ బలం, స్నానం ఒంటికి సగం బలం ఇస్తుంది అంటూ. మీ బావికి ఒక్కొక్కప్పుడు 2 రోజులైనా స్నానం చేయకుండా కూడా బలంగా ఉండే అలవాటుంది అంది సుభద్రమ్మ బావి దగ్గరున్న రంగనాథానికి వినబడేటట్టు. రంగనాథం నవ్వేశాడు. రాజశేఖరం అబద్ధం అబద్ధం అంటున్నా అతను నవ్వు ఆపలేదు. రాధ భర్త చేసే ప్రతి పనికి వంకలు పెడుతుంది. రాఘవులు చలపతిని ఉడికిస్తున్నాడు. ఆమెకేం తెలుసు రాఘవులు, ఉత్తి పల్లెటూరు రకం అన్నాడు చలపతి. అది సరేగాని ఈ గదిలో ఎక్కడైనా పొరపాటున ఒక్క పత్రిక గాని ఒక్క పుస్తకం గాని కనబడలేదేం అంది రాధ. రాఘవులు, అయ్యగారికి ఇక చదవాల్సిన పుస్తకం అంటూ లేకుండా అన్నీ చదివేశారండి. పేపర్లు అక్కడ క్లబ్బుల్లో ఉంటాయి, అక్కడ చదువుతారు అని అన్నాడు. చలపతి ఎంత జాగ్రత్త పడినా అస్సలు ఆయువు పట్టు పట్టేసింది రాధ. అతను అనిచేశాడు, కానీ ఆ విషయం గురించి మాత్రం ఆలోచించలేకపోయాడు. మీరు పట్నం వాసువారు కదా, ఇదేనా సివిలైజేషన్ అంది రాధ. చలపతి తడుముకుంటూ, ప్రతి వారం పత్రికలు తెప్పిస్తూనే ఉంటాను, ఈ వారం ఇంకా తెప్పించలేదు రాఘవుల్ని హెచ్చరిస్తూ. రాఘవులు, ఈ వారం పత్రికలన్నీ తెచ్చి ఇంట్లో పడేయ్ అంటూ పురమాయించాడు. మా ఇంట్లో బోలెడు ఇంగ్లీషు నవళ్ళు ఉన్నాయి అంది రాధ. చలపతి ఇరుకున పడ్డాడు. అతను ఈ మాటలు వినిపించుకోనట్లుగా రాఘవుల్ని ఏదో హెచ్చరిస్తున్నాడు. మా అన్నయ్య చదవని పుస్తకం లేదు. ఓ పెద్ద అల్మారా నిండా ఉన్నాయి పుస్తకాలు. మీరు చదువుకునేందుకు కొన్ని తెద్దామనుకున్నా.
రాఘవులు అంతవరకు ఆపుకున్న నవ్వు ఇక ఆపుకోలేక పైకి తన్నుకు వచ్చింది. చలపతి ఏమంటుంది, అందులో అన్నీ అబద్ధాలు అని అన్నాడు. రాఘవులు ఏమీ తెలియని వాళ్ళకి పుస్తకాలు గాని అయ్యగారు లాంటి జగమెరిగిన వారికి పుస్తకాలు ఎందుకండి అన్నాడు. అతను గోడవైపు తిరిగి మాట్లాడుతున్నాడు. అతనికి నవ్వు ఆపుకోవడం కష్టంగా ఉంది. చలపతికి సిగ్గుగా ఉంది. అమ్మగారు, నేనో మాట చెప్పనా? లోకంలో బ్రతకడానికి ఒంట్లో కండ చాలా ముఖ్యమండి. ఈ లోకంలో బ్రతకాలంటే అయ్యగారి ధీరీ ప్రకారం అయితే బుర్రలో తెలివి కంటే ఒంట్లో కండ బలం చాలా ఉండాలండి. అవసరమైతే ఒక్క దెబ్బతో 10 మందిని కిందకు తోసేయడం, లేదా పేకాట వేస్తే ఎదుటి వాళ్ళంతా తెల్లమొహం వెయ్యాలి. అదే తెలివండి. అయ్యగారి ధీరీ ప్రకారం ప్రయోజకత్వం అంటే అదండి. అంతేగాని ఇలాంటి ఆడంగి అలవాట్లు అతనికి లేవండి. పుస్తకాలు చదవడం, పత్రికలు చదవడం పనిలేని సోమరిపోతులు చేసే పనండి అన్నాడు రాఘవులు. చలపతికి ఇది సమర్థన అయ్యిందా, ఎగతాళి అయ్యిందా అంతుపట్టగా, ఒరేయ్ నువ్వట్టే వాగక, ఆ పని కానీ ముందు అని అన్నాడు. రాధమ్మ సన్నగా కూని రాగాలు తీస్తూ వెళ్ళి మంచం మీద చారబడింది. రాఘవులు, అమ్మగారు, చలపతయ్య గారి ప్రపంచమే వేరండి అంటూ చెప్పుకుపోతుంటే చలపతి, ఎవరితోరా నీ వాగుడు? ఆమె ఇక్కడ లేదు, లోపలికి వెళ్ళింది అని అన్నాడు. అయ్యగారు, ఎలా ఉంది మన ధోరణి అన్నాడు రాఘవులు. చలపతి ఏడ్చినట్టే ఉంది అని అన్నాడు. అదేమిటండి అలా అంటారు? ఎంత తెలివిగా మిమ్మల్ని సమర్థిస్తే అన్నాడు రాఘవులు. రంగనాథం, రాజశేఖరం స్నానాలు పూర్తి చేసి గదిలోకొచ్చి బట్టలు తొడుక్కుంటున్నారు. అవతల గదిలో గోడలకి పటాలు తగిలించే పని పూర్తి చేయించాడు. రాజశేఖరం చెవుల్లో ఉన్న సబ్బు చేతితో తుడుస్తూ, అన్నీ సదుపాయంగానే ఉన్నాయి, కానీ ఇంతింత ఫ్యాన్లు 3 గదుల్లో ఉన్నాయి, బోలెడు డబ్బైపోదురా అన్నాడు. రంగనాథం సంచిలో 2 విసనకర్రలు కూడా తీసుకువచ్చాడు. అసలే వేసవికాలం కదా, ఇక్కడ దిగగానే అవసరమవుతుందని. రాజశేఖరం ఫ్యానుల సంగతి ఎత్తగానే సిగ్గుపడుతూ సంచిలోంచి ఆ 2 విసనకర్రలు తీసి అవతల పారేశాడు. రాధ సన్నగా కోనిరాగం తీస్తూ, ఉండని అన్నయ్య, వాటి అవసరం మాత్రం ఉండదు అని అంది. రంగనాథం రాజశేఖరం ఎత్తి పొడుపుకి తన సమాధానం నోటి చివరి వరకు వచ్చింది. చలపతికి జడిసి అతను మౌనంగా ఊరుకున్నాడు. 11 అయ్యేసరికి సుభద్రమ్మ వంట పూర్తయింది, రండి అంటూ ఆహ్వానించింది. రాఘవులు వెళ్ళిపోయాడు. రాధ గుమ్మం దగ్గర వచ్చి కూర్చుంది. సుభద్రమ్మ వడ్డన చేస్తూనే మౌనంగా ఉన్న బావామరుదులను కలపాలని ప్రయత్నించింది. మా తమ్ముడు ఇవాళే పోదామంటున్నాడు అని అంది. చలపతి తలెత్తి, వచ్చి 1 రోజైనా కాలేదు, అప్పుడే ఏం తొందర, 2 రోజులు ఉండండి అని అన్నాడు. రంగనాథం, అవతల సెలవు లేదు, 2 రోజులు మాత్రం అప్లై చేశాను అంటున్నాడు. ఒరేయ్ నీకేంట్రా, అంతా స్వేచ్ఛా స్వతంత్రం అడిగేవారు లేరు. అందరికీ అలా ఎలా కుదురుతుందిరా? తలలు అమ్ముకున్న వాళ్ళు, ఒకరి చేతుల్లో ఉండే వాళ్ళకి అలా ఎలా కుదురుతుంది? వెళ్ళని, మళ్ళీ అప్పుడప్పుడు వస్తూనే ఉంటాడుగా. సరే, వారంతగా వెళ్ళాలనుకుంటే ఎలా ఆపుతాం? సుభద్రమ్మ ముక్కు నలుపుకుంటూ, మేము అతనితో పాటే ప్రయాణం అని అంది. చలపతి అంతగా రొక్కించలేదు. సరే అయితే అని అన్నాడు. రాజశేఖరం ఒక 10 నిమిషాల సేపు సంసారం గురించి, సంసారంలో భార్యాభర్తలు ఒకరిని ఒకరు అర్థం చేసుకుని సంసారం చేసుకోవాల్సిన అవసరం గురించి, భర్తలు భార్యలను కేవలం చెప్పు చేతుల్లో ఉంచుకునే యంత్రాలుగా కాకుండా వాళ్ళకి కోరికలు, గౌరవాలు ఉంటాయని గుర్తించి మగవాళ్ళు మసులుకోవాలని, వాళ్ళకి సంబంధించిన ప్రతి ఒక్క సందర్భంలోనూ కలగజేసుకోకూడదని, ఇలా ఉపాయాలు, సూక్తులు చాలా చెప్పాడు. చలపతి ఊకొడుతూ వింటున్నాడు. సుభద్రమ్మ మధ్య మధ్యలో ఎగతాళిగా భర్తను దెప్పుతుంది. వాళ్ళు వినని వినకపోని చెప్పడం మన ధర్మం. చెప్పినట్టు వింటారా? వాళ్ళ సంసారం సుఖజీవన సారం అవుతుంది. వినరు, వాళ్లే కిల్లు గజ్జాలతో ఇల్లు నరకం చేసుకుని బాధలు పడతారు. వింటాంలే అన్నయ్య అన్నాడు చలపతి. రంగనాథం మూలకలేదు, పలకలేదు. సుభద్రమ్మ అంది, వాళ్ళు చెల్లెలికి చెప్పాల్సినవన్నీ అక్కడే చెప్పేశారు. ఒకరు కాదు, 4 చెప్పారు అని అంది. నువ్వు ఆ పంచి పెట్టే చలిమిడి, ఇతర పదార్థాలు 4 గిళ్ళల్లో ఇచ్చేసి ఇట్టే తెమలాలి. ఆలస్యం పనికిరాదు. సాయంత్రం 5 అయ్యేసరికి మనం స్టేషన్ ప్లాట్ఫామ్ మీద ఉండాలి అన్నాడు రాజశేఖరం. వాళ్ళు 5 గంటలకి వెళ్ళిపోయారు. స్టేషన్ ప్లాట్ఫామ్ మీద 5:30 అయ్యేసరికి చలపతి, రాధ, రాఘవులు మిగిలారు. ఇక్కడికి వచ్చిన ఈ 1 రోజుల్లోనూ రాధ భర్తను గురించి ఊహించిన దానికి, తనని గురించి వాళ్ళు భయపడ్డానికి భిన్నంగా ఎంతో ఆదరణ, అభిమానం పొందుతుంది. భర్త తనంటే చాలా ప్రేమగా చూసుకుంటున్నాడు. తన మాట కాదని అతనేమీ చేయటం లేదు. 5 అయ్యేసరికి అతను ఇంటికి వచ్చేస్తాడు.
వచ్చేటప్పుడు ఉట్టి చేతులతో రాడు, ఏదో ఒకటి తెస్తాడు. ఇద్దరూ కలిసి సినిమాలకి పోతుంటారు. ఒక్కొక్కప్పుడు ఊర్లో స్నేహితుల ఇళ్ళకి పోతుంటారు. ఒక్కొక్క రోజు ఇంట్లోనే కూర్చొని నయా పైసలు పెట్టి పేకాట ఆడుతుంటారు. వచ్చిన డబ్బును రాధమ్మ తన పర్సులో వేసుకుంటుంది. నెల మొదట్లో చలపతి 400 ఆమె చేతిలో పోస్తాడు. ఆమె ఏదో కొద్దిగా అతనికి ఖర్చుకి అప్పుడప్పుడు ఇస్తుంటుంది. 20వ తారీఖు రాగానే చలపతి బుర్రగొక్కుంటూ డబ్బు కావాలి అన్నాడు భార్యతో. రాధమ్మ నేనే మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను అని అంది. ఈ ఎదురు జవాబు అతనికి చికాకు కలిగించింది. ఇంకా 10 రోజులు గడవాలంటే ఎలా లేదన్నా తన మటుకు తనకు కనీసం ఓ 100 రూపాయలైనా కావాలి. నీకెంత కావాల్సి ఉంటుంది అన్నాడు చలపతి. నాకు ఒక 100 అయినా కావాలి. ఎందుకని అసలు ఇచ్చిన దానికి ఖర్చులు వివరాలు గాని అతను అడగలేదు. ఒక్కడికి 500 ఖర్చు కాగాలేంది, ఇద్దరికి అంత డబ్బు నెలలో అంతవరకు రావటమే రాధమ్మ తెలివితేటలకు సమర్థతకి నిదర్శనం అనుకున్నాడు అతను. సాయంత్రం ఓ 100 రూపాయలు తెచ్చి ఆమె చేతికిచ్చాడు. ఆమెకు అతను ఎలా ఈ మొత్తం సంపాదించాడో తెలుసుకోవాలని అనిపించింది. అడిగింది. అప్పు చేశానన్నాడు చలపతి. ఎంత చేశారు? 200. ఆ పైనెల చలపతి 300 భార్య చేతిలో పెట్టాడు. అదేమంటే పాత బాకీ అన్నాడు. ఆ 200 పోగా మిగతా డబ్బే తెచ్చాడు. ఇలా నెల నెల అప్పుల కింద పోయింది పోగా 3వ నెల దాటేసరికల్లా ఓ 100 రూపాయలు తెచ్చి భార్య చేతిలో పెట్టాడు. రాధ కంగారుగా ఇలా అయితే ఎలా అంది. ఈ 5 మాసాల్లోనూ ఓ 1000 రూపాయల దాకా ఆమె దాచింది. అయితే అసలేమీ భర్తకు తెలియనివ్వలేదు. ఇలా అప్పులు చేయాల్సిందే అన్నాడు చలపతి. రాధ నవ్వేసి మనం సంసారం ఆరంభించి 5 మాసాలు కాలేదు. అప్పుడే అప్పుల మీద సంసారం చేసే పరిస్థితిలో ఉన్నాం. ఇలా అయితే ఎన్నాళ్ళు సంసారం చేయగలం అని అంది. చలపతికి ఇలాంటి ఇబ్బందుల గురించి ఎన్నడూ ఆలోచన లేదు. అతనికి భార్యకి సంజాయిషీ చెప్పాల్సిన అవసరం ఈనాటికి కల్పించబడింది. నేను మాత్రం ఏం చెయ్యను అన్నాడతను. అలాగంటే ఎలా? మీ ఖర్చు పెరిగిపోబట్టే మన సంపాదన మనకి చాలడం లేదు. ఆ సంగతి మీరు ఎంత తొందరగా తెలుసుకుంటే అంత మంచిది. ఇలా అంటే మీకు కోపం వస్తుంది అంది రాధ. చలపతి అడ్డంగా తల ఊపుతూ ఇది మాత్రం మానమంటే నేను మానలేను. నీకు కావాల్సిన డబ్బు తెచ్చి నీకు ఇవ్వడం ముఖ్యం. అంతేనా? నెలకు 400 నీ చేతిలో పోస్తాను అన్నాడు. ఆమెకు అంతకంటే ఎలా చెప్పాలో బోధపడలేదు. రకరకాలుగా భర్త దురలవాట్లను మాన్పించాలని చాలా ప్రయత్నాలు చేసింది. కోపగించుకుంది, సత్యాగ్రహాలు చేసింది. అప్పుడప్పుడు పుట్టింటికి పోతానని బెదిరించింది, బుజ్జగించింది. ఎన్ని రకాలుగా చెప్పినా అతగాడు దారికి రాలేదు. తనని ఇబ్బంది పెట్టిన మాట వాస్తవమే. అయితే ఇలా నిరాధారంగా అప్పుల మీద ఎన్నాళ్ళ సంసారం వెళ్తుంది? అది ఆమె భయం. ఒక్కొక్కప్పుడు అతను విన్నట్టే కనిపిస్తాడు. ఈ 2 రోజులు తగ్గించేస్తానంటాడు. కానీ ఏం లాభం? మళ్ళీ మామూలే. ఒక్కో రోజు బాగా పొద్దుపోయి ఇంటికి వస్తున్నాడు. మొదట్లో 5 ఇంటికి వచ్చేసేవాడు. ఎక్కడో తాగి పూర్తిగా ఆ నిశ తగ్గిన తర్వాత ఇంటికి వచ్చేవాడు. ఇప్పుడు ఏకంగా ఇంటికి తెచ్చుకుంటున్నాడు. రాత్రి బాగా తాగేసి పడుకుంటున్నాడు. మిన్ను విరిగి మీద పడినా అతనికి తెలీదు. ఏమిటిది? నీకెందుకు అని అంటాడు. ఇంకా ఎక్కువ గొడవ చేస్తే మర్నాడు అసలు ఇంటికే రాడు. రాత్రంతా అక్కడ హాల్లోనే పడుకుని పొద్దున్నే వస్తాడు. మొదట్లో తన కోసం అంటూ చాలా ముస్తాబు చేసుకునేవాడు. ఇప్పుడు గడ్డం బాగా మాసిపోయినా, బట్టలు మాసిపోయినా పట్టించుకోరు. సినిమాలకి వెళ్ళడం కూడా చాలా తగ్గిపోయింది. ఓనాడు అన్నగారికి రాధ ఉత్తరం రాసింది. నాకు ఏదన్నా ఉద్యోగం చెయ్యాలని ఉంది. ఎంత రాబడి ఉన్నా సంసారానికి చాలని స్థితిలో ఉన్నామంటే ఆలోచించు. ఆయన ఎంత చెప్పినా వినిపించుకోవటం లేదు. ఇది వరకు కాస్త భయమన్నా ఉండేది. ఇప్పుడు ఏకంగా కొంపలోనే సాగిస్తున్నారు. నువ్వు వస్తే నాకు వచ్చేయాలని ఉంది. కొన్నాళ్ల పాటు మీతో ఉండాలని ఉంది అని రాసింది. అన్నగారు సమాధానం రాస్తూ నా మీద నింద వేసినా ప్రయోజనం లేదు. నేను ఆనాడు ఎందుకంత గొడవ చేశానో మీరెవరూ అర్థం చేసుకోలేకపోయారు. ఇప్పుడు అర్థమవుతుందా? నువ్వు కూడా నన్నే తప్పుపట్టావు. ఇప్పుడు ఇంక కష్టమైనా సుఖమైనా భరించి అక్కడ ఉండడమే నీకు గౌరవం. కానీ ఇప్పుడు పుట్టింటికి వస్తే నలుగురు నిన్నే అంటారు. అందువలన కలిగే మంచి కంటే చెడు ఎక్కువంటారు. నువ్వు అలిగి పుట్టింటికి వస్తే మీ ఆయనకు మరీ మంచిది. ఇక మిగిలిన మొత్తం కూడా ఖర్చు చేసేస్తాడు. అతనికేమిటి నష్టం అంటూ రాశాడు. అది వాస్తవమే అనిపించింది. ఆడది కాబట్టి తాను క్షణిక ఉద్రేకంతో అలా రాసినా తను ధైర్యంగా నిలబడాల్సిన అవసరాన్ని అన్నయ్య ఉత్తరం తనకి తెలియజేసింది. ఇదేమిటి అన్యాయం? ఇలా బెదిరించిపోయారు అన్నాడు రాఘవులు. ఏం మామూలేగా. చిన్నావిడ ఇంటికి కూడా పట్టుకుపోయి తాగితే ఆవిడ బెదిరిపోయింది. అలవాటు పడాలి రాఘవులు. ఎన్నాళ్ళని సొంత కొంప సొంత మనిషిని పెట్టుకొని కూడా ఇతరుల పంచలో పడి నీలాంటి వాళ్ళ సేవలు చేయించుకోను. చా
వాళ్ళు మరీ బాధపడతారు. మీరంటే మునుపటి గౌరవం, మర్యాద అన్నీ పోతాయి. ఎవరన్నా వస్తే అన్నాడు రాఘవులు. వస్తే రాని, వాళ్ళకే 4 గ్లాసులు పోస్తాను. రుచి మరిగితే వాళ్ళకే తెలుస్తుంది. ఎల్లమ్మ అనుకున్నారా? ఆ యమ్మ చేసిన సేవలు ఎవరూ చెయ్యలేరు అన్నాడు రాఘవులు. చలపతి, అవును రాఘవులు, ఎల్లమ్మ దగ్గర నుంచి ఏమన్నా ఉత్తరం వచ్చిందా అని అన్నాడు. లేదయ్యా అని అన్నాడు రాఘవులు. ఓ వారం పోయిన తర్వాత ఎల్లమ్మ అడ్రస్ నీకు తెలుసునా అన్నాడు చలపతి. రాఘవులు తెలీదన్నాడు. నువ్వు అబద్ధం ఆడుతున్నావు. నువ్వేగా ఆమెను స్వయంగా బండి ఎక్కించి ప్రయాణం చేయించావు. అడిగాను, ఎన్నిసార్లు అడిగినా ఆమె చెప్పలేదు. పోనీ ఎప్పుడు వస్తుందో అదైనా చెప్పిందా అన్నాడు చలపతి. ఆహా, అదీ తెలీదు. ఆమె ఎన్నిసార్లు అడిగినా చెప్పలేదు అన్నాడు రాఘవులు. అతనికి ఈ మార్పు ఆశ్చర్యం కలిగించింది. ఆమె గొడవ ఇప్పుడెందుకులే చలపతి, చెడిపోయిన మనిషి చెడిపోయిన మనిషే. నిన్ను చూస్తే ఆమెకు పడదు, అందుకే పోయింది అంత దూరం అన్నాడు రాఘవులు. చలపతి ఈ ఎత్తుపొడుపును పట్టించుకోలేదు. ఆమె అవసరం కొద్దీ ఆమె నిన్ను చేరదీసింది. ఆమెకు మీరొక్కరేనా? మీలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో అన్నాడు రాఘవులు. చలపతి ఈ విసురుకి తట్టుకోలేక, ఏదో ఆమె అల్పత్వం కొద్దీ ఆమె బయటపడ్డా మనలాంటి వాళ్ళు కాస్త సానుభూతితో అర్థం చేసుకోవాలి. ఆమెకు మాత్రం ఎవరున్నారు పాపం, ఆమె అక్కడ ఏం ఇబ్బందులు పడుతుందోనని అంటూ సానుభూతి వ్యక్తం చేశాడు. ఆమెకు అలాంటి ఇబ్బందులేం లేవులేండి, కావాల్సినంత పైకం ఉంది. అక్కడ తెలుసున్న వాళ్లే రమ్మన్నారట. ఎవరు వారు? ఎవరో మీలాంటి పుణ్యాత్ములే అయ్యుండొచ్చు. చలపతి ఈ వ్యంగ్యానికి కొంచెం దెబ్బతిని ఇక ఈ సంభాషణ పొడిగించకుండా ఆపు చేశాడు. రాఘవులు ఓసారి ముక్కు ఎగపీల్చాడు. చలపతి ఇంటికి చేరేసరికి రాధ బండ నిద్రపోతుంది. అతను ఎంతసేపు తలుపు తట్టినా ఆమె తెరవలేదు. కళ్ళు నులుపుకుంటూ ఆమె తలుపు తీసింది. గొనుగుతూ సతాయిస్తూనే వడ్డన చేసింది. చలపతి, నువ్వు భోజనం చేశావా అని అన్నాడు. మీకోసమని కూర్చుంటే నా కడుపు మాడుతుంది అంది రాధ. నువ్వు చాలా మారిపోయావు రాధా, మునుపటి ఓపిక, శాంతం ఇప్పుడు పోయాయి అని అన్నాడు. ఆమె నిద్ర కమ్ముకు వస్తుంటే, మీరు కాస్త ఆడవాళ్ళ ఇబ్బందులు కనిపెట్టాలి. ఇలా అర్ధరాత్రి అపరాత్రి తప్పతాగి వస్తే నాకు కష్టంగానే ఉండదు అని అంది. తన కోసం ఎదురు చూస్తూనే కూర్చునే ఎల్లమ్మ ఆమె తిందో లేదో కూడా తెలుసుకోకుండా తాను ఆమె వండిందంతా తినేసినా ఆమె పల్లెత్తు మాట అనకుండా చూపిన ఓర్పు, తాగిన జ్వరం వచ్చినా ఆమె చేసిన సేవ, చూపిన ప్రేమాభిమానాలు గుర్తుకు వచ్చినప్పుడు చలపతి మనస్సు కలతవారింది. చేతులు కడుక్కొని మంచం మీద నడుం వాల్చి అదే ఆలోచించాడు. రాధ వంటగదిలో ఎక్కడికక్కడ వదిలేసి తలుపులు వేసి మంచం మీద నడుం వాల్చింది. చలపతి ఒక్కపడి పొట్లం జేబులో నుంచి తీసి తాను కొంత వేసుకొని మిగిలింది ఆమెకు ఇచ్చాడు. ఆమె తీసుకుని, రేపటికి డబ్బు కావాలి అని అంది. ఎంత? 200. చలపతి ఎక్కడి నుంచి తేను అని తన అసమర్థతను బయట పెట్టడానికి ఒప్పక, అలాగే రేపు ఇస్తా అని అన్నాడు. అంతే. ఆమె ఇంక మాటలు పొడిగించలేదు. గోడవైపుకు తిరిగి పడుకుంది. చలపతికి ఈమె ప్రవర్తన ఇటీవల కొద్ది రోజులుగా ఎదురు తిరుగుతున్నట్టుగా అనిపించింది. ఏ పని చెప్పినా విసుగుదల వ్యక్తం చేయడం, ఒక మాటకి 10 మాటలు సమాధానాలు చెప్పడం, తనని చూస్తే అభిమానానికి బదులు కోపతాపాలు వ్యక్తం చేయడం, ఆ భావాలు ఆమె మనసులోనే దాచుకోకుండా బయటికి వ్యక్తం చేస్తే వెంపరితనానికి పూనుకోవడంతో రాను రాను ఆమె ప్రవర్తన అతనికి దుస్సాహసంగా తయారయ్యింది. మళ్ళీ అతనికి నవ్వు వచ్చింది తన ధోరణికి. ఎల్లమ్మ ఎత్తిపొడుపులు, రాధమ్మ పరాచికాలు గుర్తుకు వచ్చాయి. తాను తప్పతాగి అసభ్యంగా కొంపకి వస్తే ఎల్లమ్మ కాబట్టి భరించింది. కానీ అందరూ భరించగలరా? అందులో పెద్ద కుటుంబంలోంచి వచ్చిన స్త్రీ, గారంగా పెరిగిన పిల్ల. చలపతి ఒకమారు కోపంగా గోడవైపుకు తిరిగిన భార్య వైపు తిరిగి చిన్నగా దగ్గి మంచం మీద లేచి కూర్చున్నాడు. గోడ మీద గడియారం 10 గంటలు కొట్టింది. నెల మధ్యలో రాధకు సుస్థి చేసింది. 2 రోజుల జ్వరం వచ్చింది. మంచం దిగలేదు. చలపతి హోటల్ నుంచి భోజనం తెప్పించాడు. ఆ 2 రోజులు అతనెక్కడికి కదల్లేదు. ఓ వారం రోజులు లేచి కులాసాగా తిరిగినా మళ్ళీ జ్వరం వచ్చి మంచాన పడింది. ఈసారి 2 రోజుల్లో తగ్గలేదు. ఓసారి రక్తం కక్కుకుంది. చలపతి కంగారు పడి డాక్టర్ పరీక్ష చేయించాడు. ఆయన చాలా విధాలుగా పరీక్షలు చేసి చివరికి చాలా బాధపడుతున్నట్లుగా కనిపించి, ఈమెకు టీబీ జబ్బు ఇప్పుడే ఆరంభమయ్యింది అని అన్నాడు. రాధ గుండెల్లో రాయి పడినట్టుగా కూర్చున్న చోటే స్పృహ తప్పి గోడకి వాలిపోయింది. చలపతి చపుక్కున ఆమెను పట్టుకున్నాడు. డాక్టర్, పర్వాలేదు. ఈ మాట విని షాక్ తింది. అంత కంగారు అవసరం లేదు. క్రమంగా తగ్గిపోతుంది. ఇప్పుడే జబ్బు మరీ అంత ప్రమాదంగా లేదు. చాలా మందులున్నాయి. తగ్గిపోతుంది అని అన్నాడు. చలపతి నీళ్లు కారిపోయాడు. అతని ముఖం ముడుచుకుపోయింది. అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. పూర్తి విశ్రాంతి అవసరం.
ఏమాత్రం శ్రమ పడకూడదు. కొన్నాళ్ళు అలా జాగ్రత్త పడితే తగ్గిపోతుంది అన్నాడు డాక్టర్. రాధ కోలుకుంది. ఆమె కళ్ళు తెరిచి భర్త మీదకు వాలిపోయింది నీరసంగా. దారి పొడుగంతా ఆమె తననేమీ అడగలేదు. అలా భర్త మీదకు వంగి కళ్ళు తుడుచుకుంటూనే ఉంది. చలపతి ఈ పరిణామానికి బాగా షాక్ తిన్నాడు. అతను ఆమెను దగ్గరగా హత్తుకొని, భయం లేదు, తగ్గుతుందని డాక్టర్ చెప్పారు కదా అని అన్నాడు. ఇంటికి చేరగానే అన్నగారికి ఉత్తరం రాసింది. ఏడుస్తూ ఆ ఉత్తరం రాసింది. ఇలాంటి జబ్బు నాకు వస్తుందని, నా జీవితం ఇలా మలుపు తిరుగుతుందని నేను అనుకోలేదు. డాక్టర్ గారు ఎంతో ధైర్యంగా చెప్పారు. పర్వాలేదు, తగ్గిపోతుందన్నారు. ఆయన కూడా మంచి మందులున్నాయని చెప్పారు. ఇప్పుడే జబ్బంతా తీవ్రమైనది కాదట. ఈ జబ్బు వచ్చి మామూలుగా తిరుగుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారట. అయితే పూర్తిగా విశ్రాంతి కావాలంటున్నారు. అందుకని అక్కడికి రావాలనుకుంటున్నాను. కొన్నాళ్ళ పాటు విశ్రాంతి తీసుకుంటే కాస్త తగ్గి తర్వాత ఇక్కడికి వచ్చేయొచ్చు అని రాసింది. ఇలా రాశానని భర్తకు చెప్పింది. అతను అలాగే నన్నన్నాడు. ఆమె కళ్ళు ఎర్రగా ఉన్నాయి. రాత్రి బాగా నిద్రపోలేదు కదా అన్నాడు చలపతి. ఆమె తల వంచుకుంది. అలా మనస్సులోనే బాధపడితే జబ్బు ఇంకా పెరుగుతుంది గాని తగ్గదు. నేనేమీ బాధపడడం లేదు, ధైర్యంగానే ఉన్నాను అంది రాధ. చలపతి ఈ జబ్బుకి ఎలాంటి మనోవికారాలు లేకుండా తనకి ధైర్యం ఇవ్వడం ఆమెకు ఈ పరిస్థితుల్లో అన్నిటికంటే ముఖ్యమైన సంగతిని అర్థమై చేసుకున్నాడు. అన్నయ్య ఉత్తరం రాశాడు. నేను వస్తున్నాను, ఎలా వీలైతే అలా చేద్దామని. ఆ ఉత్తరం చలపతి చూసి, పోనీ ఇక్కడే ఉండరాదు, వైద్య సదుపాయం అది ఇక్కడ బాగుందిగా అన్నాడు. ఆమె వెళ్ళాలనే నిర్ణయించుకుంది. అదే అంది, ఈ రోగిష్టి మనిషిని పెట్టుకొని ఇక్కడ మీరేం తిప్పలు పడగలరు? అందులోనూ చిన్నప్పటి నుంచి స్వేచ్ఛగాను స్వతంత్రంగాను తిరిగిన వారే అంది. అన్నగారు రాగానే ఆమె ప్రయాణానికి సిద్ధమైంది. తన బట్టలు పెట్టె నిండా సర్దుకుంది. రంగనాథం చలపతి ముఖం చూడ్డానికి, ఎదుట పడడానికి సిగ్గుపడుతున్నాడు. అతను ఎంతో జంకుతూనే ఇక్కడికి వచ్చాడు. ఈ పరిణామం అతనికి ఎదురు దెబ్బ తిన్నట్టుగా అనిపించింది. గుమ్మంలో అడుగు పెట్టగానే చలపతి ఏం విరుచుకుపడతాడో, ఏం మాట పడాల్సి వస్తుందోనని జంకుతూనే అతను తలుపు మీద చెయ్యి వేశాడు. బెదురు గొంతుతోనే రాధమ్మ అని పిలిచాడు. రాధమ్మ తలుపు తీసింది. ఎదురుగ్గా బెరుడు చూపులతో లోపలికి అడుగుపెట్టిన అన్నగారిని చూడగానే ఆమె దుఃఖం ఆపుకోలేకపోయింది. ముఖం మీద చీర కొంగు కప్పుకొని వలవలా ఏడ్చేసింది. రంగనాథం కూడా చలించాడు. ఆమెను ఊరడించి ఆమె కొంచెం తేరుకున్న తర్వాత, ఇంతకీ మీ ఆయన ఏమంటున్నాడు అని అన్నాడు. ఆయన చాలా బాధపడుతున్నారు. రంగనాథం వెర్రుగానే, ఏమన్నా విసుక్కుంటున్నాడా అని అన్నాడు. విసుగా? ఆయన అసలు అక్కడికి వెళ్ళొద్దంటున్నారు. ఇక్కడే వైద్యం చేయిస్తానని పట్టుబడుతున్నారు. నేనే ఇక్కడ ఉంటే చేసి పెట్టేవాళ్ళు లేరని వెళ్తున్నాను. నా ఇష్టప్రకారమే చెయ్యమన్నారు అంది రాధ. అయినా రంగనాథం నమ్మకం లేక, చలపతి రాగానే అతని ముఖం చూడలేక ఎదుటిపడి నసుగుతూనే, ఇంటా వంట లేని ఇలాంటి జబ్బు ఎలా వచ్చిందో ఆశ్చర్యంగా ఉంది అని అన్నాడు. చలపతి చాలా శాంతంగా, పర్వాలేదు, తగ్గిపోతుందిలేండి. ఆమెకు మంచి విశ్రాంతి, ఆహారం అవసరం. ఆమెకు కొన్నాళ్ళ పాటు ఎవరన్నా చాలా శ్రద్ధగా చాకరీ చెయ్యాలి. అయినా నేను ఏర్పాటు చేయిస్తాను ఆమె ఇక్కడే ఉంటే. రంగనాథం గుండెలు కుదుటపడ్డాయి. కుదుటపడ్డ అక్కడితో ఆగకుండా గడుసు ఆలోచనలు చెయ్యబోయాడు. అయితే రాధమ్మ వాటిని పారనివ్వలేదు. సరే అయితే, చిక్కేలేదు అంటూ రంగనాథం ఆమెను ప్రయాణం చేశాడు. చలపతి ఆమెకు కావలసినవన్నీ కొనిచ్చాడు. ఈలోగా రాజశేఖరం దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. రాధమ్మకు సుస్థి అని తెలిసింది. ఓ 2 నెలల పాటు ఆమెను పుట్టింటికి పంపడం మంచిది. కాస్త విశ్రాంతిగానూ ఉంటుంది. జబ్బు తొందరగా నయమవుతుంది అంటూ రాశాడు. రంగనాథం గుండెలు దడదడమంటూనే ఉన్నాయి. ఎటువంటి సంకట పరిస్థితులు ఏర్పడకూడదనుకున్నాడో అలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ జబ్బు మామూలు జబ్బు కాదు, క్షయ అంటూ వ్యాధి. తనకు 2 పిల్లలున్నారు. భార్య ఈ ఉత్తరం చూడగానే వ్యతిరేకించింది. ఆమె తన దగ్గర పెద్ద గొడవ చేసింది. మరోపక్క తల్లి గొడవ చేసింది, వెళ్ళి తీసుకురమ్మని. భార్యను సముదాయించి ఇక్కడికి వచ్చాడు. అయితే ఇక్కడ పరిస్థితులు అతనిలో కొంతవరకు తెరుపునిచ్చింది. చలపతి ఓ సమస్యలా పరిగణించలేదు. రాధ పట్ల అతని ఆదరణలో లోపం లేదు. అతని ఎలాంటి అసభ్యం, అమర్యాద కనబరచలేదు. అతని శీలం మంచిది కాదని, అతను చనిపోయిన వాడని ఎవరో చెప్పింది పట్టుకొని తాను అంత గొడవ చేసినా చలపతి అలాంటి అపవాదు వేసే అవకాశం ఉన్నా అతను వెయ్యలేదు. చాలా హుందా కనబర్చాడు. అక్కడికదే కొంత నయం. ఇక్కడే ఉంటే భర్తకి కొన్నాళ్లకు విరక్తి లాంటిది కలగవచ్చు. ఇప్పటి సానుభూతి, ఆదరణ ఇలాగే ఎల్లకాలమూ ఉంటాయని ఏమిటి నమ్మకం?
ఒక చెంప విపరీతపు ఖర్చులు, మరో చెంప ఇంటికి వస్తే రోగిష్టి మనిషి. ఎంతటి వారికైనా విసుగు ఉంటుంది. అలాంటి ధోరణి కలగకుండానే ఓ 2 మాసాల పాటు పుట్టింట్లో వైద్యం చేయించుకొని ఆరోగ్యం బాగు చేసుకొని అప్పుడు తిరిగి వస్తే తన సంసారంలో ఎప్పటి మాధుర్యం అలా నిలుస్తుంది. అందుకే అన్ని విధాలా ఆలోచించే రాధ ఈ ప్రయాణానికి తలపెట్టింది. రాజశేఖరం బావ కూడా ఇదే ఆలోచనతో ఉత్తరం రాశాడు అని అనుకుంది రాధ. స్టేషన్లో బండి కదలబోయే ముందు చలపతికి కన్నీరు ఆగలేదు. అతను బయటపడకుండా ముఖం పక్కకి తిప్పుకున్న సూర్యరశ్మికి అతని కళ్ళల్లో తలుక్కుమన్న నీటి బిందువు రాధ కంట పడింది. రంగనాథం కూడా గమనించాడు. బండి కనచూపు దూరం వరకు అతను చేతులు ఊపుతూనే ఉన్నాడు. రాధమ్మ కిటికీలోంచి తల యువతల పెట్టి చూస్తూనే ఉంది. మిగిలిన కథ తర్వాత భాగంలో తెలుసుకుందాం. ఇలాంటి మరెన్నో మంచి మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.